హలో అండి, నేను మీ విష్ణుయేతర పంపి. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. అతి ఆశ దుఃఖానికి చేటు. ఈ డైలాగ్ అనేది ప్రతి ఒక్కరు వినే ఉంటారు. ఈ సామెత అతి ఆశ దుఃఖానికి చేటు అనేది ఇది 2006లో. ఎందుకంటే ఇప్పుడు బయట చాలా మంది అతి ఆశ పోతుర్రు. సో వాళ్ళ గురించి ఇది చెప్దాం అనేసి నేను వచ్చిన ఈ రోజు. చూడండి ఒకసారి. కోకోకోలా కంపెనీ. కోకోకోలా తెలుసు, అందరూ కూల్ డ్రింకులు తాగుతారు. సో మంచి ఎండాకాలం వచ్చింది, మంచిగా తాగుతుంటారు అందరు కోకోకోలా. 2006లో ఒక జోయా విలియమ్స్, అంటే ఆ కంపెనీలో పనిచేసే జోయా విలియమ్స్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, కోకోకోలా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్. తను ఏం చేసింది, అతి ఆశ. అరే ఇప్పుడు ఇక్కడ జాబ్ చేస్తే మనకు తక్కువ శాలరీ వస్తుంది. సో కోకోకోలాకు సంబంధించిన సీక్రెట్, అంటే టాప్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, కోకోకోలాలో ఏదేం కలుపుతారు, సో దానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేవి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి దానికి సంబంధించినవి. సో ఏమేమి యాడ్ చేస్తారని ఈమె ఏం చేసింది, ఈ జోయా విలియమ్స్ అనే ఆమె, సరే మంచిగా ఇవి అమ్ముకుని మంచిగా సెటిల్ అయిపోదాం అనేసి ఏం చేసింది, పెప్సీకి కాంటాక్ట్ అయ్యి $1.5 మిలియన్. $1.5 మిలియన్ అంటే మీకు ఇండియన్ కరెన్సీలో కూడా మీకు ఎంతో చూపిస్తారు. అంతే 13 కోట్లు, దగ్గర ఒక 13 కోట్ల దాకా, 13 సో $1.5 మిలియన్ ఈ టాప్ ఇంగ్రీడియంట్స్ వాళ్ళకు ఇచ్చేద్దాం అనేసి డిసైడ్ అయ్యింది. సో డిసైడ్ అయిన తర్వాత ఏం చేయాలి, పెప్సీకి కాంటాక్ట్ అవ్వాలి, ఇది ఎట్టన అమ్మాలి అనేసి చాలా ట్రై చేసింది. అప్పుడు ఏమైపోయింది, సంథింగ్ మీకు ఒక చిన్న స్టోరీ వినిపిస్తా. సో ఆల్ బికాస్ ఆఫ్, అంటే ఇది ఎందుకు జరిగింది, అసలు ఎందుకు తను ఇట్లా అమ్మాలనుకుంది, ఎందుకు ఇట్లా టాప్ ఇంగ్రీడియంట్ సీక్రెట్స్ అన్ని వాళ్ళకి అమ్మాలనుకుంది అంటే, తనకు అక్కడ ఏదో సంథింగ్ ఒక ఏమంటారు అవమానం, ఆ కంపెనీలో తను పనిచేస్తున్న దగ్గర ఒక అవమానం ఏర్పడిందంట. సో ఆ అవమానం వల్ల ఓకే వీళ్ళని ఎట్లా నాశనం చేయాలి ఈ కంపెనీని, సో వీళ్ళ టాప్ ఇంగ్రీడియంట్స్ అంతా వేరే కంపెనీకి అమ్మేద్దాం అనేసి డిసైడ్ అయిన తర్వాత కొంతమందిని పట్టుకుంది, సంథింగ్ అలియాస్ డర్క్ అని, అంటే ఒక డర్క్ అతన్ని పట్టుకుని, సో పెప్సీకి రీచ్ అవుట్ అవుదాం అనేసి అక్కడికి పోయి కొంచెం డీల్ సెట్ చేసుకోమని పోయింది. ఆడికి పోయిన తర్వాత ఏమైపోయింది, మొత్తం ప్లాన్ మొత్తం రివర్స్ అయి పల్టీ కొట్టి డుక్కని దూకింది. ఎందుకు, పెప్సీ వారు ఏం చేశారు, ఎందుకంటే వాళ్ళకు తెలుసు, సో ఇటువంటి వాళ్ళు మన దగ్గరికి వస్తే మన కంపెనీ కూడా ఎప్పుడో ఒకటి జెండా ఎత్తాల్సిందే అనేసి వాళ్ళు కూడా ఏం చేశారు, FBI ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇట్లా మన దగ్గరికి ఇద్దరు వచ్చేసి ఇట్లా డీల్ మాట్లాడుకుంటారు, వాళ్ళ కంపెనీకి మోసం చేస్తూ టాప్ ఇంగ్రీడియంట్స్ ఇట్లా చేస్తారు అంటే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జైలు వేసారు. ఇప్పుడు చిప్పకూడు తింటారు. గమ్మున ఆ కంపెనీలో కూర్చొని శాలరీ తినుకుంటా మంచి ఇంట్లో కూర్చోక అతి ఆశకు పోయి, అంటే అతి ఆశ ఎప్పుడు ఉండాలి, నీకు సొంతంగా ఏదైనా వస్తున్నప్పుడు అంతవరకే, కానీ వేరే వాళ్ళది అమ్ముకుని వేరే వాళ్ళది సీక్రెట్స్ అన్ని వేరే వాళ్ళకి చెప్పి దాంట్లోకి వెళ్ళి పైసలు ఎత్తుకోపోదామంటే బతుకు చిప్పకూడే. సో దానికి అతి ఆశ దుఃఖానికి చేయటం అనేది ఈ కోకోకోలా పెప్సీ కంపెనీ ఒక కోకోకోలా ఎగ్జిక్యూటివ్ చేసిన పని ఇట్లా జరిగింది. సో పెప్సీ వాళ్ళు కూడా ఆలోచించి, ఎందుకంటే ఇటువంటి వాళ్ళు కూడా వస్తే లేకపోతే వాళ్ళతో డీల్ కూర్చుకున్న ఏదో ఒక రోజు వీళ్ళ కంపెనీకి కూడా ఎసరే పడుతుంది అనేసి వాళ్ళు ముందే ఆలోచించి FBIకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి లోబడేసారు. ఇప్పటిదాకా జైల్లోనే ఉన్నారు, బయటికి కూడా రాదు. సో ఇటువంటివి కాబట్టి ఎవరు అత్యాశ ఊకండి, దుఃఖానికి ఊకుర్రి, మంచిగా ఆశతో ఉండండి, మంచి సుఖంగా ఉండండి. ఇది నేను ఇచ్చే సజెషన్. సో ఇది ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చుతుంది ఆశిస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి, అండ్ మా వీసీ మీడియాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.